హల్లెలూయా. సరే, మరి రెండవ ఆరాధనలోకి మనం వచ్చినాము. ఉదయకాలంలో కూడా చక్కగా చాలామంది దేవుని స్తుతించినారు వచ్చి. సో ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వాక్యం దయచేసి చదవండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వాక్యం దయచేసి చదవండి. నేను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను వచ్చి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలండి, ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన యేసయ్యా, మీ పాదాలకు వందనాలు. వాక్యమైన దేవుడు నాతో మాతో మీరు మాట్లాడండి, తేటగా మీరు మాట్లాడండి. ఆటంకాలను తొలగించండి, ఆత్మీయ లోతులకి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మరి చక్కగా కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. అందరూ ఇటువైపే చూడాలి. దేవుడు మానవుని సృష్టించి మానవుని తయారు చేసిన తర్వాత ఆ ప్రజలకి మరి కొన్ని విలువైనటువంటి మాటలు చెబుతూ ప్రతి మానవుడి యొక్క జీవితంలో మరి రెండు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండు మన ఎదుట పెట్టినాడు. ఒకటి ఏంటంట, జీవము మరణము. తర్వాత ఏంటంట, ఆశీర్వాదమును శాపమును. ఇవి మానవుని ఎదుట దేవుడు పెట్టినాడు. ఈ రెండు ఉన్నాయి మన ఎదుట. అంకుల్ వినాలి. హల్లెలూయా. చక్కగా కొద్దిసేపు విందాం. ఈ జీవము మరణము తర్వాత ఏముంది అక్కడ, ఆశీర్వాదము శాపము. జీవము మరణము, ఆశీర్వాదము శాపము, విధేయత అవిధేయత, తర్వాత ఇలా మనకు కొన్ని కనబడతా ఉంటాయి. పవిత్రమైన జీవితము, పాపపు జీవితము, ఇలా మరి కనపడతా ఉంటాయి. ప్రియా, మరి వీటిలో ఏది మేలైనది, ఏది వెంబడిస్తే బాగుంటుంది అన్నటువంటి జీవితాన్ని దేవుడు మనకే అప్పచెప్పినాడు. హల్లెలూయా. ఎంచుకునే విధానం, మనం ఎంచుకునే మార్గం ఎలాంటిది, మనం ఎంచుకునే త్రోవ ఎలాంటిది, నీవు ఏ త్రోవను ఎంచుకుంటున్నావు ఈ రోజున? ఒక త్రోవ జీవానికి సంబంధించినది, ఒక త్రోవ మరణానికి సంబంధించినది. ఒక త్రోవలో ఆశీర్వాదం ఉన్నది, ఒక త్రోవలో శాపం ఉన్నది. విధేయత ఉన్నది, అవిధేయత ఉన్నది. పవిత్రత ఉన్నది, అపవిత్రత కూడా ఉన్నది. సో కాబట్టి ఈ సంగమా దేవుని ప్రజలారా, మరి ఏ మార్గాన్ని మనం ఎంచుకుంటే బాగుంటారు అన్నటువంటిది మనం ఈ రోజున గ్రహించాలి. ఈ రోజున మరి మొట్టమొదటిగా అయితే ఎక్కువగా తాత్కాలికమైన దాని కొరకే మానవులు ప్రయాసపడుతున్నారు ఈ కాలంలో. హల్లెలూయా. చెబుదామా? హల్లెలూయా. తాత్కాలికమైన దాని కొరకు ప్రయాసపడతా ఉన్నారు. తాత్కాలికమైనటువంటి జీవం కొరకు, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ మరి నిత్య జీవం కొరకు, శాశ్వతమైన దాని కొరకు మరి మానవులకు ప్రయాసం లేదు ఈ రోజున. అంతేకాదు ప్రియులారా, శాశ్వతమైనది కావాలంటే భూమి మీద కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని జయించాల్సి వస్తుంది.
కొన్ని శ్రమలను అనుభవించాల్సి వస్తుంది, కొన్ని నిందలను మనం అనుభవించాల్సి వస్తుంది, కొన్ని బాధలను మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాతనే శాశ్వతమైనటువంటి జీవితంలోకి మానవుడు వెళ్ళగలడు. ఇది శాశ్వతమైనది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరి రెండు విషయాలు మనకు చూపిస్తా ఉన్నాడు. ఈ యొక్క మరి మార్గము అనగా జీవము కావాలంటే మానవుడు ఏం చేయాలి? ఎవరిని వెంబడించాలి? నిత్య జీవం కావాలంటే నువ్వేం చేయాలి? లేదు, ఇంకా మనకి ఇక్కడ కనపడినటువంటి మరణం కావాలంటే ఏం చేయాలి కూడా ఉన్నది. కానీ అన్ని చెప్పిన దేవుడు, కానీ ఇక్కడ ఎంచుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఏం చేసినాడండి దేవుడు? దాన్ని రెండు మార్గాలను పెట్టి అది నీకే అప్పచెప్పినాడు. ఇదిగో నువ్వే ఏ మార్గాన్ని ఎంచుకుంటావో తెలుసుకో, ఆ బాధ్యత మనదే. హల్లెలూయా. ఎవరిది ఆ బాధ్యత? ఎవరిది? అది కూడా దేవుడేనా? ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు ఆకలి అవుతుంది, లేకపోతే ఏదైనా అయిందనుకోండి, వడ్డించే వారికి వడ్డిస్తారు. తర్వాత ఏం చేస్తారు? నేను కూర్చుంటే తినిపి అంటారా? వడ్డించిన తర్వాత ఏం చేయాలా? వడ్డించిన తర్వాత మనము ఆ భోజనము చేయాలి. ఏమండి? మరి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, మనం గమనించినట్లయితే ఈ జీవ మరణము లేదా ఈ శాపం ఆశీర్వాదము లేదా విధేయత అవిధేయత లేదా పవిత్రత అపవిత్రత, ఈ విషయాల్లో కనుక చూస్తే యోసేపు ఒక చక్కని మార్గాన్ని ఎంచుకున్నట్టుగా మనకు బైబిల్లో కనపడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు కూడా మనం గ్రహించే వారిగా ఉండాలి. ఏ మార్గంలో మనం నడిస్తే బాగుంటుంది అన్నది మనం భూమి మీద బ్రతుకున్నప్పుడు త్వరగా ఎంచుకొని చక్కగా మార్గాన్ని ఎంచుకోవాలి. అయితే యోసేపును మనము గమనిస్తే ప్రియులారా, చూడండి, కొన్ని మాటలు ఉన్నాయి. ఆదికాండము 39వ అధ్యాయంలో చూస్తే 7వ వచనములో, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 7వ వాక్యం దయచేసి 8-9 వాక్యాల వరకు చదవండి. 39వ అధ్యాయము 7, 8, 9 త్వరగా. చూడండి, అటు తర్వాత అతని యజమానుని యొక్క హల్లెలూయా. ఇంకా కాబట్టి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని, చూడండి, భార్యతో అనేను. హల్లెలూయా. చెప్పుదామా? కొంచెం ఉజ్జీవంగా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాన్ని కనుక మనం గ్రహిస్తే, గమనిస్తే ప్రియులారా, ఇక్కడ పాపం ఉంది, లేకపోతే ఇది మరణం అనుకుందాం కొద్దిసేపు. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. అయితే చూడండి, మనం ఇందాక అనుకున్నట్టుగా మరి ఆ దేవుడు చెప్పిన రెండుని ఎదుట పెట్టినా అని చెప్పినాడు కదా దేవుడు. ఈ రెండు విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, యోసేపు ఆ పాపాన్ని ఎంచుకోవట్లేదు, ఆ మరణాన్ని ఎంచుకోవట్లేదు, కానీ ఇక్కడ నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని కోరుకుంటున్నాడు? పాపాన్ని లక్ష్య పెట్టట్లేదు, ఆ చెడుని ఆలోచన పెట్టట్లేదు. అతను ఆ తాత్కాలికమైన దాని మీద తన మనసు లేదు ప్రియులారా. ఈ తాత్కాలికమైన దాని మీద తన ఆలోచనలు లేవు. మరణము మీద తనకు ఆలోచన లేదు. అనగా చూడండి, ఆ పాపం మీద ఆయనకి ఇష్టం లేదు, ఆ శాపం మీద, ఆ శాపం తెచ్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎంతసేపు ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అండి. హల్లెలూయా. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? కొంచెం వాయిస్ తో చెప్పండి. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా? పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు.
చెడుని ప్రేమిస్తున్నాడా, దేవుని ప్రేమిస్తున్నాడా? ఒక సత్యమైన మాట చెప్పిన ఆశ్చర్యమైన మాట ఏంటి తెలుసా? తన అన్నదమ్ములు ద్వేషించినా కూడా ఎవరిని ప్రేమించినాడు ఆయన? చెప్పండి, ఎవరిని ప్రేమించినాడు? యేసయ్యను మాత్రమే ప్రేమించినాడు. హల్లెలూయా. తన అన్నదమ్ములు ద్వేషించినా కూడా, తన అన్నదమ్ములు వెలివేసినా కూడా, తన ఇంటి వారు కాదన్నా కూడా ఎవరిని ప్రేమించినాడు యోసేపు? చెప్పండి నోటితో. ఇప్పుడు చేస్తలేదు. ఆయనకు దేవుని మీద ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టి దేవుడు కూడా ఆయనని ఎక్కువగా ప్రేమించినాడు. హల్లెలూయా కదా. ఆయన తప్పిస్తూ యోసేపు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి యోసేపు కూడా దేవుడు పడిపోకుండా అలా దేవుడు కూడా ఆయనని ప్రేమిస్తూ వస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? యోసేపు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా యోసేపుని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. యోసేపు కష్టాలు వచ్చినా దేవుడే ప్రేమించినాడు, దుఃఖం కలిగిన దేవుడే ప్రేమించినాడు, ఆయనకు బాధ కలిగిన దేవుడే ప్రేమిస్తున్నాడు, ఆయన అన్నదమ్ములు వెలివేసిన దేవుడే ప్రేమిస్తున్నాడు, ఆయన ఇంటి వారిని దూషించిన దేవుడే ప్రేమిస్తున్నాడు. చూడండి, యోసేపులో ఇంకొకటి స్పష్టమైన మాట చెప్పాలంటే ఆయనలో యేసయ్య ప్రేమ ఉన్నది. హల్లెలూయా చెప్పాలి. ఎవరి ప్రేమ ఉన్నదంట? కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కాచిన యేసయ్య ప్రేమ ఆయనలో ఉన్నది. హల్లెలూయా. అప్పటికి యేసయ్య ఇంకా భూమి మీదకి రాలేదు. కాబట్టి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం గ్రహించాలి ఈ రోజున. అసలు ఎవరైనా ప్రేమించగలరా? తన అన్నదమ్ములు ఏకంగా తీసుకొని వెళ్ళి గోతిలో పడేస్తున్నారు. ప్రేమించగలరా ఎవరైనా? అనండి. ఏం ప్రేమించుకుంటారు? గోతిలో పడేసినారు, వెళ్ళిపోయినారు. సరే, ఏదో రకంగా పోనీ సరే, ఇక్కడ ఎవరినో ఒకరిని అనుకుందాం, ఎవరు పేరు లేదు, ఎవరైనా గోతులో వేసినారు అనుకోండి, తీసుకెళ్ళి ఎవరైనా ఎత్తేసి వెళ్ళిపోయినారు. మనం బ్రతుకుండి ఏదో మొత్తానికి ఏదో రకంగా ఎవరైనా సాయం చేస్తే బయటకు వచ్చినాం. ఏది? ఆ గోతులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వారి మీద మనం ఏం పెంచుకుంటాము? నిజంగా చెప్పండి, అబద్ధం హల్లెలూయా. ఏం పెంచుకుంటాం మనం? నిన్ను నెట్టేసిన గేతులో పడిపోతుంది, ఏదో బ్రతికినాం, తర్వాత ఎవరో సాయం చేసి పైకి తీసినారు, బయటికి వచ్చినాము, వాళ్ళు దొరకలే, మనకు కనపడతలేరు అనుకోవాలి. ఏం చేస్తాం? మనం ఏం పెంచుకుంటాం? నిజంగా ప్రేమ పెంచుకుంటామా? వాళ్ళ కొరకు ఎదురు చూస్తాం, కాచుకొని ఏం చేస్తాము? ఎక్కడ దొరుకుతాడా? నన్ను గోతులోకి నెట్టేసినాడు, ఎక్కడా దొరుకుతాడా? ఏడ బతుకుందామా? ఎప్పుడు చిక్కుతాడా? ఎప్పుడు అవకాశం వస్తాడా? చూస్తా, నాకు అవకాశం రాని అప్పుడు చూస్తా అంటారు. కానీ యోసేపు జీవితంలో అది లేదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యోసేపు జీవితంలో అలాంటి ఆలోచన లేదు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ప్రియ సంగమా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇందాక ఆ మాట 39వ వాక్యము 9వ అధ్యాయము చూడండి, ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ప్రేమించట్లేదు, చెడుని ప్రేమించట్లేదు, లోకాన్ని ఇష్టపడట్లేదు. ఆయన మనసు అంతా దేవుని మీద ఉన్నది, ఆయన ఆలోచన అంతా. కాబట్టి ఈ అంత్యకాల దినాలలో ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, చూడండి, క్షణికమైనటువంటి దాని కొరకు ఆయన ఆలోచన కలిగి లేడు. శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ప్రేమను ఆయన పొందుకుంటా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా క్షణికమైన దాని కొరకు ఏ రోజు కూడా మనము ప్రయాసపడకూడదు. క్షణికమైన దానిని మనం ఎప్పుడు కూడా వెంబడించకూడదు. క్షణికమైన దాని కొరకు మనం ఆలోచన చేయకూడదు. కానీ శాశ్వతమైనటువంటి దేవుని సంతోషమును మనం పొందుకోవడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా చెప్పదామా? హల్లెలూయా. ఆ శాశ్వతమైనటువంటి సంతోషం మనకు కావాలంటే కొంతకాలం ఈ భూమి మీద మనం ఏమి ఎదుర్కోవాలా?
కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఎదుర్కోవాలి. యోసేపు కూడా కొన్ని ఎదుర్కొన్నాడు. యోసేపు కూడా కొన్ని అనుభవించినాడు. యోసేపు కొన్ని భరించినాడు. అవి ఏమనుకున్నాడంటే ఇవన్నీ కూడా నా జీవితంలో మేలు కొరకే అనుకున్నాడు. హల్లెలూయా. ఇందాక వచ్చిన పాటలు పాడినాడు పిల్లలు చక్కగా. అంతా నా మేలు కొరకేనంట. ఈ శ్రమలన్నీ కొన్ని సందర్భంలో ఎందుకు వస్తాయంటే మనల్ని పరీక్షించడానికి. మనము దేవుని ప్రేమలో నిలబడమా? ఒక శ్రమ నీకు ఎందుకు వస్తుంది తెలుసా? నువ్వు దేవుని ప్రేమలో ఉంటావా, నిలబడవా? అర్థమైతా ఉందా? హల్లెలూయా. నువ్వు దేవునితో ఉంటావా, విడిచిపెడతావా? దేవుని వెంబడిస్తావా, ఆయన విడిచి దూరంగా వెళ్తామా అని కొన్ని శ్రమలు కూడా మనకు వస్తూ ఉంటాయి. చూడండి, అంతేకాదు ప్రియ సంగమా, మనం గమనించినట్లయితే ఈ అంత్యకాల దినాల్లో ఒక యోసేపు దగ్గర నుండి మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇదే 45వ అధ్యాయము ఆదికాండము 5వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. దయచేసి ఆ మాట చదవండి. 45:5 వాక్యము. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే పంపినాడంట ఆ శ్రమల గుండా. ఎవరిని? యోసేపు. దేవుడే పంపినాడు. ఆ శ్రమల గుండా దేవుడే పంపినాడు. ఈ శ్రమలను ఆయన ఎదుర్కొంటూ తన కుటుంబం కరకాన్ని ముందుగా దేవుడు పంపినాడు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఇటే చూడండి దయచేసి. ఎవరు పంపినారంటే ఇక్కడ యోసేపు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, తన అన్నదమ్ములు వారందరూ కరువులలో మరి ఉన్నప్పుడు వారందరూ తన యొక్క ఆ యొక్క మరి ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ శ్రమలను ఆయన అనుభవించకపోతే, ఆ శోధనలో ఆయన జయించకపోతే, ఆ ఇరుకులను ఆయన జయించకపోతే ఆయన రాజు స్థానంలో ఉండేవాడు కాదు. హల్లెలూయా. చెప్పుదామా? హల్లెలూయా. నీకు కిరీటం కావాలంటే ఆ శ్రమలను ఎదుర్కోవాలి. ఏమండి? ఎదుర్కోవాలా వద్దా? నీకు సంతోషం కావాలంటే ఈ దుఃఖాన్ని మనము భరించాలి. నీకు ఇదిగో కదా, నువ్వు ఎగ్జామ్ లో పాస్ కావాలంటే నీకు పరీక్ష పెట్టాల్సిందే. హల్లెలూయా. మనం ఎగ్జామ్ లో పాస్ కావాలంటే ఏం కావాలా? నువ్వు ఇంకొక తరగతి పైకి వెళ్ళాలంటే ఏం కావాలా కదా? మీరేనా మొన్న ఎగ్జామ్స్ కి ఏదో ప్రిపేర్ అవుతున్నారా అని చెప్పిన కదా, ప్రిపేర్ అవుతున్నారు. నీకు ఒక ఉద్యోగం కావాలంటే ఇప్పుడు ఏం కావాలా? ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ లో మనము పాస్ కావాలా? అలా పాస్ అయినప్పుడే నీకు ఒక ఉద్యోగం జరుగుతుంది, నువ్వు ఇంకొక మెట్టు పైకి వెళ్తావు. కాబట్టి దేవుని ప్రజలారా, మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, యోసేపు ఆ శ్రమలలో ఓర్పు లేకపోతే, యోసేపు కనుక ఆ బాధలో ఆ గోతులో పడేసినప్పుడు ఆ క్షమాపణ దగ్గర లేకపోతే ఆయన సింహాసనం పైన కూర్చున్న వ్యక్తి అసలే కాదు. హల్లెలూయా. చెప్పుదామా? హల్లెలూయా. ఆ నిత్య జీవంలో నీవు నేను కూడా ఉండాలంటే ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి ఈ శ్రమలను ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలా? నీ కుటుంబం నుండి వచ్చే శ్రమలను ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? జయించాలి. ఇరుగు పొరుగు నుండి వచ్చే శ్రమలను ఏం చేయాలా? జయించాలా. నీ బంధుమిత్రుల నుండి వచ్చే శ్రమలను ఏం చేయాలా? మనం జయించాలా. మన ఇంటి వారితో పిల్లలు రకరకాల శ్రమలు వస్తూ ఉంటాయి, ఒక్క వైపు అని కాదు. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలా? జయించాలా. యోసేపు చూడండి, వాళ్ళ అన్నదమ్ములు అన్న సంగతి తెలియగానే, అక్కడికి రాగానే ఆయన దగ్గర అధికారం ఉంది, అవసరమైతే ఆయన ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకొని జైల్లో వేయొచ్చు, తీసుకొని వెళ్ళి బంధించవచ్చు, లేకపోతే కారాగారంలో వేయొచ్చు, లేకపోతే ఇదిగో ఆ అన్నము పెట్టకుండా వారిని తిండి లేని వారిగా చేయొచ్చు. ఆయన ఏదైనా చేసే అధికారం ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? క్రీస్తు ప్రేమను వారి పైన చూపించినాడు. హల్లెలూయా. చెబుదామా? హల్లెలూయా. ఈ రోజున యేసయ్య కూడా నిన్ను నన్ను మనల్ని అందరినీ ఎంతగానో
చెప్పండి, ఎంతగా ప్రేమిస్తున్నాడు? చెప్పండి, ఎంతగానో, కొద్దిగా కాదు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని. నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు ఇష్టపడట్లేదు దేవుని ఈ రోజున. కానీ ఇష్టపడే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. కష్టమైన ఇష్టపడాలి యేసయ్యని, మనం బాధ అయినా ఇష్టపడాలి. యోసేపు అదే చేశాడు. ఇక్కడ దుఃఖమైన దేవుని వైపే చూస్తున్నాడు, నిందలు వచ్చిన దేవుని వైపే చూస్తున్నాడు, అవమానం కలిగిన దేవుని వైపే చూస్తున్నాడు, ఆయనకు వేదన కలిగిన దేవుని వైపే చూస్తున్నాడు. ఇదిగో ఆయన తీసి గోతిలో వేసిన కదా, ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఎవరి వైపే చూస్తున్నాడంట? యేసయ్య వైపే. హల్లెలూయా. చెబుదామా హల్లెలూయా. ఈ అంత్యకాల దినాలలో సంగమా, మనము కూడా ఇలాంటి స్థితిలో, ఇలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. మనకు బాధలు వచ్చినా కూడా ఎవరిని ప్రేమించాలి? ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఎవరిని ప్రేమిస్తావు కదా? యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యేసయ్య ప్రేమ యోసేపులో కనబడతా ఉన్నది మనకు. ఆయన తాత్కాలికమైన దాని కొరకు ప్రయాసపడలేదు, క్షణికమైన దాన్ని వెంబడించలేదు, క్షణికమైన దాని కొరకు ఆయన ప్రయాసపడలేదు. ఇదిగో ఆ క్షణికమైన దాన్ని వెంబడిస్తే నిత్య జీవాన్ని పొడగొట్టుకుంటాడు ఆయన. క్షణికమైన దాని కొరకు ప్రయాసపడితే శాశ్వతమైనది పొడగొట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ క్షణికమైన దానిపైన మనసు పెట్టలేదు, కానీ శాశ్వతమైన దాని మీద మనసు పెట్టినాడు యోసేపు. సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు మనం కూడా క్షణికమైన దాని కొరకు ప్రయాసపడకూడదు, కానీ శాశ్వతమైన దాని కొరకు మనము ప్రయాసపడాలి. శాశ్వతమైన దాని మీద మన మనసు పెట్టాలా. శాశ్వతమైనటువంటి నిత్య జీవము వైపు ఇదిగో మనం మనసు పెట్టాలా. మరి అలా మనసు పెడితే నీకు శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, ఇరుకులు తప్పవు కదా, నీ మీద నిందలు రాక తప్పవు. వీటన్నిటిని ఏం చేయాలా? జయించాలి. యోసేపులాగా ఏం చేయాలా? జయించాలా. ప్రేమిస్తూ ముందుకు సాగిపోవాలి. అనే ప్రేమను చూపిస్తూ మనం వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. ఎక్కడున్నా ఎక్కడికి తీసుకొని వచ్చినాడు చూడండి దేవుడు. ఒకానొక సమయంలో ఇదిగో వారి అన్నదమ్ములేమో ఎలా ఉంటుంది తెలుసా? యుద్ధము దగ్గరికి, లేదా చూడండి వారి అన్నదమ్ములు కదా యుద్ధము చేసే సమయంలో యోసేపు వారికి బాక్స్ తీసుకొని వెళ్ళేవాడట. లేకపోతే వారి అన్నదమ్ములు విలువిద్యలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ యోసేపు చూడండి ఆ గొర్రెలను కాస్తూ అలా చూడండి, సారీ యోసేపు అక్కడ మరి వారి యొక్క తండ్రి ఎంతగా చిన్నవాడు అయినప్పటికీ అందరి చేత వెలివేయబడ్డాడు. కానీ ఆ వెలివేయబడిన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యమైన సత్యమైన మాట చెప్పనా? యోసేపు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటే యేసయ్యని ప్రేమించాడు. హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్ విషయం. ఎవరిని ప్రేమించాడు? ఎక్కువగా యేసయ్యని ప్రేమించాడు. కాబట్టి ఆయనకు ఈ లోకం మీద మనసు లేదు. లోకము దాని యొక్క దాని మీద ఆయనకు ఆలోచన లేదు. దేవుని ప్రేమించకపోతే ఆయన కూడా లోకం మీదనే ఎక్కువగా ఉంటుండే ఆలోచన. కాబట్టి ఈ 45వ అధ్యాయం 5వ వాక్యంలో చదవండి మరొకసారి దయచేసి. ఏముంది అతని దగ్గర? చదవండి సిస్టర్. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, ఎవరు పంపినారంట? చెప్పాలి. హల్లెలూయా. ఎవరు పంపినారంట? యోసేపును దేవుడే పంపినాడంట. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. పగకు పగ చూపించాల్సిన వ్యక్తి ఇక్కడ, పగకు ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి సమయము. ఆయన దగ్గర ఆయుధం ఉంది, ఆయన దగ్గర అధికారం ఉన్నది, ఆయన దగ్గర చూడండి సమస్తం ఉన్నది. ఇంకా చూస్తే ఆయన దగ్గర ఇదిగో కదా అన్నదమ్ములు ఇప్పుడు చిక్కినారు ఆయనకు. కానీ ఏమంటున్నాడు తెలుసా? అన్నలారా, ఇదిగో మీకంటే ముందుగా దేవుడే నన్ను ఇక్కడికి పంపినాడు. హల్లెలూయా. పగకు అక్కడ ఎదుట పగ ఉన్నది, కానీ ప్రేమను చూపిస్తున్నాడు. హల్లెలూయా. తన ఎదుట ద్వేషం
కానీ యోసేపు ఏం చేస్తున్నాడు? ప్రేమను పంపిస్తున్నాడు, ప్రేమను పంచుతున్నాడు. ఇది ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సింది. అందు గురించి దేవుడు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, జీవమును మరణమును, తర్వాత ఇంకొకటి ఏంటి? ఆశీర్వాదము శాపము నీ ఎదుటనే పెట్టి ఉన్నాను, నేను పెట్టి ఉన్నాను. ఏది కావాలనుకుంటున్నాను? జీవము మరణము నీ ఎదుటనే ఉన్నాయి, శాపం ఆశీర్వాదం నీ ఎదుటనే ఉన్నాయి. నువ్వు ఇదిగో కదా ఇప్పుడు చూస్తే ద్వేషించాలని ఎదుట ఉన్నారు, కానీ ప్రతీకారం తీర్చుకోవట్లేదు, కానీ ప్రేమను చూపిస్తున్నాడు యోసేపు. హల్లెలూయా! అది కల్వరి శిలువలో యేసయ్య ప్రేమ. ఈ రోజున మనం ఉన్నాము సంగమా, మరి మన ఆధ్యాత్మిక జీవితంలో కదా ప్రతీకారం కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ప్రతీకారము ఇదిగో తీర్చుకోవాలనుకుంటున్నామా, లేదా క్షమించే మనసు కలిగి ఉందామా? చెప్పండి, ఏ మనసు కలిగి ఉందాము? ఈ అంత్యకాల దినాల్లో ఉన్నాము ప్రియులారా. క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఓర్చుకునే మనసు మనం ఈ అంత్యకాల దినాలలో కలిగి ఉండాలి. విధేయత కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. అంత్యకాల దినాలలో దేవుని ప్రచురములుగా ఉన్న మనం. తర్వాత చూస్తే ఇక్కడ మరి ఈ యొక్క ఇంకొక చిన్న మాటలుగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఇప్పుడు మన కుటుంబం ఉంటుంది. కుటుంబంలో కూడా నువ్వు విధేయతగా ఉంటున్నామా, అవిధేయులుగా ఉంటున్నామా? లేకపోతే సంఘం ఉన్నది, సంఘంలో మనము విధేయత కలిగి ఉంటున్నామా, అవిధేయత కలిగి ఉంటున్నామా? ఒకవేళ మన సమాజంలో కావచ్చు, లేదా ఉద్యోగముల దగ్గర కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, మనము విధేయత కలిగి ఉంటున్నామా, అవిధేయులుగా ఉంటున్నామా? ఏమంటే అర్థమైతే ఉందా? ఇక్కడ చూస్తే యోసేపు కుటుంబంలో కూడా విధేయత కలిగి ఉన్నాడు, రాజ్యంలో కూడా విధేయత కలిగి ఉన్నాడు, ఒక ఎదుటి వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా విధేయత కలిగి ఉన్నాడు. ఆయన తన కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కూడా విధేయత కలిగి ఉన్నాడు, సమాజంలో కూడా విధేయత కలిగి ఉన్నాడు. ఆయన అధికారం ఉన్నా కూడా, ఒక దేశానికి రాజైనా కూడా విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా! చెప్దామా? హల్లెలూయా! అది కల్వరి శిలువలో యేసయ్య చూపిన ప్రేమ యోసేపులో కనబడతా ఉన్నది. ప్రియులారా, అంత్యకాల దినాలలో మనము కూడా చెప్పాలి, కుటుంబంలో ఎలా ఉండాలా? చెప్పండి. కుటుంబంలో ఎలా ఉండాలి? అందరి దగ్గర నుండి వినబడట్లేదు, అందు గురించి మళ్ళీ అడుగుతున్నా. కుటుంబంలో ఎలా ఉండాలి? భార్య భర్తలు ఎలా ఉండాలి? చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. సంఘములో ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఏమో కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. విధేయత కలిగి ఉండాలి. సమాజంలో కూడా మనం ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయతనే, ఆ తగ్గింపు జీవితమే, ఆ లోపల స్వభావమే తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ యోసేపు హల్లెలూయా! తను తాను తగ్గించుకున్నాడు, తను తాను ఓర్చుకున్నాడు, తను తాను ఇదిగో ధైర్యపరుచుకున్నాడు, తను తాను ఇదిగో మరి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, తగ్గించుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. కాబట్టి తను తాను తగ్గించుకున్న యోసేపును యేసయ్య ఏం చేశాడు? హెచ్చించాడు. హల్లెలూయా! చెప్పుదామా? హల్లెలూయా! ఏం చేసినాడు దేవుడు? అతన్ని ఏం చేసినాడు? అన్నదమ్ముల దగ్గర తగ్గించుకున్నాడు, కుటుంబంలో తగ్గించుకున్నాడు, సమాజంలో తగ్గించుకున్నాడు. ఒక పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళినాడు, అక్కడ కూడా తగ్గించుకున్నాడు. సంఘంలో కూడా ఒకవేళ అక్కడ సంఘం కనబడకపోవచ్చు మనకు, కానీ సంఘంలో కూడా మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? తగ్గించుకొని ఉండాలి చక్కగా. అలా ఉండడము నీకు ఆశీర్వాదకరము. హల్లెలూయా! నీకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా. నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు.
రాసి పెట్టుకో, ఇది దేవుడు చెబుతున్నాడు. ఖచ్చితంగా నీ జీవితం ఏమంటే తెలుసా, ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. నీ కుటుంబంలో నువ్వు తగ్గించుకో, చక్కగా అందరి మన్నలను నువ్వు పొందుకుంటావు తెలుసా. కొంతమంది పిల్లలు ఉంటాడు ఇంట్లో, తగ్గించుకుంటారు. ఎవరైతే తగ్గించుకుంటారో మన ఫోకస్ అంతా ఎక్కువగా ఏం చేస్తాం అంటే చిన్నగా వాళ్ళ మీద ఎక్కువగా, వాళ్ళ ఇమ్మీడియట్ ఏదైనా అడిగినా కూడా టక్కున ఏమనిపిస్తుంది, వాళ్ళ కొరకు చేయాలనిపిస్తుంది. ఇంకొంతమంది అంటుంటా, అంటే ఒక స్టేజ్లో తెలుసుకుంటారులే, వాళ్ళు కూడా పెద్దగా కాబట్టి ఎదుగుతారు, అర్థమవుతుంది. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది, తెలుసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళని ఏదోలే అన్నట్టుగా ఆలోచన వస్తాం. ఉద్యోగాలలో కూడా ఏదైనా పని దగ్గర సార్ ఏ పని ఎక్కువగా చెప్తా ఉంటే వారికి మంచిగా లోపల వారిని ఏం చేస్తారు, ఆ సార్లు చక్కగా వారి మీద ఏం చేస్తూ ఉంటారు, ఒక దృష్టి ఉంటుంది, వారి మీద ఒక ఆలోచన ఉంటుంది. వారి ఏదైనా లీవ్ అడిగిన టక్కన ఏం చేస్తారు, ఇచ్చేస్తారు గ్రాంటెడ్. ఏదైనా పర్మిషన్ కావాలని ఇప్పుడు కొంతమంది అవిధేయులుగా ఉంటారు లోపరులు జాబ్ల దగ్గర. అప్పుడు ఏమైతే ఉంటుంది, వారికి ఏదైనా కష్టం బాగా వచ్చినప్పుడు వారిని కూడా ఎవరు చూడాలి. ఇక్కడ దేవుడి దగ్గర యోసేపు కష్టంలో కూడా ఏం చేస్తున్నాడు, లోపడుతున్నాడు దేవుడికి. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, మరి ఇంకా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయంలో ఏముండాలంటే చూడండి, ఏముండాలి నిజంగా యోసేపు హృదయంలో ఏముండాలి చెప్పండి, ఏముండాలి యోసేపు హృదయంలో? అమ్మా ఏముండాలి? యోసేపు హృదయంలో ఏమి ఉండాలి వాస్తవానికి? ఏముండాలా? హల్లెలూయా. కానీ ఆయన ఏమంటుంది, వారి యొక్క అందాలను చూడగానే ఏమొస్తుందో ఆయన ఏడ్చుకున్నాడంట, పక్కకి కన్నీరుని కాచి ఏడ్చేసినాడంట. చూడండి, ఆత్మీయ ప్రేమ అది. హల్లెలూయా. అది కల్వరి ప్రేమ, అది యేసయ్య ప్రేమ, అది నేను కొన్న ప్రేమ, కన్న ప్రేమ, అది నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అది విలువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. సంగమా, ఆ ప్రేమలో నువ్వు నేను నిలబడాలి ఈ రోజున. ఆ ప్రేమలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది విలువని ప్రేమ, విలువను యేసయ్య ప్రేమ. తెలుసా, ఎంత బాధ కలిగినా, మనం ఎంత బాధ పెట్టినామో తెలుసా, నీవు నీ క్రియల ద్వారా, నేను నా క్రియల ద్వారా, మనము మన క్రియల ద్వారా యేసయ్యని ఎంతో దుఃఖ పెట్టినామో, బాధ పెట్టినామో, ఆయన అవమానపరిచినాము. అయినా కూడా యేసయ్య విడిచినాడా మనల్ని? చెప్పండి, విడిచినాడా? విడవలేదు, ఎడబాయలేదు. అది యేసయ్య ప్రేమ. అది నిజమైన ప్రేమ అండి. నిజమైన ప్రేమలో కల్మషము లేదు, స్వార్థము లేదు, అసూయ లేదు, కోపం ఉండదు నిజమైన ప్రేమలో, పగ ఉండదు నిజమైన ప్రేమలో. నా యేసయ్య ప్రేమలో పగ లేదు, ద్వేషం లేదు. ఆ ప్రేమ యోసేపులో కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా, మీకంటే ముందుగా దేవుడే నన్ను పంపిన గానలారా, నేనేదో మీకు ప్రతీకారము, కీడుకు ప్రతికీడు నేను చేస్తానని మీరు భయపడకండి. దేవుడే నన్ను ముందుగా మీ కొరకు నన్ను పంపినాడు. నేను తగ్గించుకుని కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాస్తవానికి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టినాడు. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితం, సంఘంలో, సమాజంలో పరిస్థితులను బట్టి మనం ఎంతైతే తగ్గించుకుంటా ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తా ఉంటాడు, అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో కొంతమంది ఇంకెన్ని రోజులు తగ్గించుకోవాలా నేను, ఇంకెన్ని రోజులు క్షమించాలా నేను, ఇంకెన్ని రోజులు, ఎన్ని రోజులండి ఇంకా. దేవుడు చెప్పినాడు, పేతురుతో అన్నాడు, ఏమన్నాడు? 70 సార్లు అన్నాడు. హల్లెలూయా. అంటే జీవితాంతము మట్టుకు 70 సంవత్సరాలు అంటే మానవుడి జీవితం. జీవితాంతం మనకి ఏం చేయాలి చెప్పండి? మనల్ని కూడా యేసయ్య ఏం చేస్తున్నాడు? ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్నాము. ఎన్ని చేసినా కూడా ఏం చేస్తున్నాడు? క్షమించి ఇక చెయ్యకు అని చెప్పినాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యోసేపు కూడా చూడండి, జరిగిన
అన్యాయాన్ని బట్టి, జరిగినటువంటి మోసాన్ని బట్టి ఆయన మాట్లాడట్లేదు, కానీ ఆ మోసము, ఆ అన్యాయము ఈయనకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. హల్లెలూయా! యోసేపుకి ఏమైంది? ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. ఎప్పుడు మార్చబడ్డదంటే ఆయన ఓర్చుకున్నప్పుడు ఆశీర్వాదంగా మార్చబడ్డది. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి అది బ్లెస్సింగ్ అయింది ఆయనకు. సో ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అంత్యకాల దినాల్లో బ్రతుకుతున్నాము కాబట్టి మనం కూడా తగ్గించుకునే వారముగా ఉండాలా, క్షమించే వారముగా ఉండాలా, ఓర్చుకునే వారముగా మనము జీవించాలి. తర్వాత ఈ 39వ అధ్యాయంలో కనుక చూస్తే ఒక మాట ఉంది. 39:20 వాక్యం చదవండి దయచేసి. ఒక 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. 39వ అధ్యాయము 20-21 వాక్యం దయచేసి ఒక మాట చదవండి. ఒక చక్కని మాట రాయబడింది ఇక్కడ. ఆదికాండము 39వ అధ్యాయం. సారీ, కరెక్ట్. చదవండి 20-21 వాక్యం. అదే ఎస్. అతనిని పట్టుకొని రాజు, చూడండి, అంతకంటే ముందు ఇక్కడ జరిగిన ఒక చిన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ యోసేపును పట్టుకొని ఏం చేస్తున్నారంట? చెరసాలలో వేయించి, అయితే యెహోవా ఇదిగో బాగా వినాలి సంగమా. హల్లెలూయా! అందరూ ఇటు చూడండి దయచేసి. ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో కనుక ఆలోచన చేస్తే యోసేపు నిర్దోష, దోష? చెప్పాలి, నిర్దోషి. ఏమన్నా అవునా కదా? ఎందుకంటే ఆ పాపాన్ని ఇష్టపడలేదు, ఆ చెడు వైపు వెళ్ళలేదు, ఆ నిత్య నరకము లేదా ఆ క్షణికమైన దాన్ని ఇష్టపడలేదు. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు? నిర్దోషి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టిలో ఎవరు? దోషి. అవునా కదా? సరే, మొత్తానికి తీసుకొని వెళ్ళి జైల్లో వేసినారు. అయితే ఇక్కడ బాగా వినాలి, చక్కని మాట మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత మంచి మాట ఉందంటే, లోకము దృష్టిలో చెడు వ్యక్తిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో న్యాయమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఏమన్నా అవునా కదా? మరి దేవుని దృష్టిలో న్యాయ వ్యక్తిగా ఉన్నాడు, లోకం దృష్టిలో చెడుగా ఉన్నాడు. మరి ఇక్కడ కుటుంబం లేదు, ఆయన ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, అందరూ కూడా ఆయన దూరం అయిపోయిండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా! నువ్వు నిర్దోషత్వము కలిగి నీవు చక్కగా దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఈ లోక బంధకాలు నిన్ను అలుముకున్నా, లోకంలో ఉన్న పరిస్థితులు ఇదిగో నిన్ను బందీకాలంలో వేసినట్టుగా నీ పరిస్థితి ఒక బందీకాలంలాగా మారినా కూడా నా దేవుడు, నువ్వు నిర్దోషిగా ఉన్నట్లయితే నీ పక్షంలో దేవుడు ఏం చేస్తాడండి? నిలబడుటకు సమర్థుడు ఆయన. హల్లెలూయా! 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 ఇక్కడ ఎప్పుడు కూడా యోసేపు ఇక్కడ అసహ్యపడ్డట్టు, ఏమండి, యోసేపు బాధపడ్డట్టు, యోసేపు సనిగినట్టు, గుడిగినట్టు, యోసేపు తన అన్నదమ్ముల మీద పోని ఏమైనా అన్నది ఇక్కడ కనబడుతుందా? ఏమండి, పోని అక్కడ వదిలేసేయండి. జైల్లో వేయబడ్డాడు. ఇప్పుడు జైల్లో వేయబడ్డ తర్వాత అయ్యో నాకు దేవుడు ఉన్నాడా, నేను జైల్లో పడ్డా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు లేడా అని ఏమన్నా అన్నాడా? ఒక వ్యతిరేకమైన మాట కూడా అతని నోటిలో నుండి చెప్పండి రాలేదు. హల్లెలూయా! అది యోసేపు కలిగి ఉన్న ప్రేమ. ఆ ప్రేమనే కల్వరి ప్రేమ. హల్లెలూయా! అదే నా నజరేయుడైన యేసయ్య ప్రేమ. తను తగ్గించుకున్నాడు. శ్రమలో కూడా యేసయ్యని చూస్తున్నాడు, శ్రమలో కూడా దేవుడిని చూస్తున్నాడు, శ్రమలో బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడిని చూస్తున్నాడు, ఇబ్బందులు కలిగినా కూడా దేవుడిని చూస్తున్నాడు, ఇరుకులు కలిగినా కూడా ప్రేమించినాడు. వారు ఎదుట పడినా కూడా వారిని ఏం చేస్తున్నాడండి? కల్వరి ప్రేమతో ప్రేమించినాడు. అది దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. యోసేపు లాంటి గుణగణ లక్షణాలు, లేదా చూడండి యోసేపు లాంటి కదా ఆ యొక్క గొప్ప ఆ దేవుని మనసు యోసేపులో దేవుడు పెట్టినాడు. అతనిలో ఆయన ఆ ప్రేమను పొందుకున్నాడు.
అంటే ఆయన జీవించు కాలం అంతా ఎవరిని ప్రేమిస్తున్నాడండి? ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాడు. కళ్ళ ముందు చెడు అవకాశం ఉన్నా కూడా దాని వైపు చూడలేదు. అవకాశం ఉన్నా కూడా దాని వైపు చూడలేదు, దాన్ని అంటుకోలేదు. ఆ మరణాన్ని ఇష్టపడలేదు, ఆయన జీవాన్ని ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కళ్ళ యొక్క ఆ యొక్క చూడండి వ్యర్థత ఉన్నా కూడా దాని వైపు చూడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, జీవ మరణము దేవుడు నా ఎదుట పెట్టినాడు, ఉంచినాడు కదా, నేను నిత్య జీవాన్ని ఎంచుకోవాలా. ఈ రోజున దేవుడు బిడ్డలారా, ఈ అంత్యకాల దినాల్లో కదా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున చూడండి, దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. మరి నీవు నేను దేనిని ఎంచుకుంటున్నావు? ఈ రోజున ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ఎవరైనా కదా మనల్ని ఏదైనా అన్నవాళ్ళు కదా కనపడినా కూడా మనం ఏం మాట్లాడగలం? హల్లెలూయా. దేవుని ప్రేమను చూపించగలమా? ద్వేషాన్ని చూపిస్తామా? ప్రేమను చూపిస్తామా? దేన్ని చూపిస్తామా? ఈ రోజున యేసయ్య మనల్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. యోసేపు తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. యోసేపు శ్రమలలో కూడా దేవుని ప్రేమించాడు, బాధలలో కూడా దేవుని ప్రేమించాడు, జైల్లో వేయబడ్డా కూడా దేవుని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో కదా ఆయనను మరి శ్రమలో భరిస్తున్నా కూడా ఎవరిని ప్రేమించినాడు? యేసయ్యను ప్రేమించినాడు. మనము కూడా అంత్యకాల దినాల్లో శ్రమలు ఉన్నా, బాధలున్నా, నిందలున్నా, అవమానమున్నా, కష్టమున్నా, నష్టమున్నా, భోజనానికి ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా, ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలా? యేసయ్యను ప్రేమించాలి. హల్లెలూయా. ఆయనని ప్రేమిస్తే నువ్వు త్రుటిలు పడిపో. ఆయనని ప్రేమించకపోతేనే త్రుటిలు పడిపోతా ఉంటావు. నువ్వు నీటి కాలువ ఎవరైనా ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నీటి కాలువ అనగా యేసయ్యలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు, వాడిపోవు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? దేవుళ్ళో ఉంటుంటారు కానీ వాడిపోతా ఉంటారు కానీ ఎండిపోతా ఉంటారు, మళ్ళా సన్నగిలిపోతా ఉంటాయి కొన్ని చెట్లు. కానీ యేసయ్యలో ఉంటే నువ్వు ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటావు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. చివరిగా మరి చూడండి, యోసేపు ఒక చక్కని మాట ఉంది, ఆ మాట చెప్పి ముగిస్తాను. 41వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. 41వ అధ్యాయము 14వ వాక్యము 16వ వాక్యం 14, 15, 16 చదవండి. 41వ అధ్యాయము 14వ వాక్యము. యోసేపును పిలువనంపెను, ఇదిగో చెరసాల నుండి అతనిని త్వరగా రప్పించి క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. యోసేపు ఇదిగో ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కాదు, దేవుడే తమకు క్షేమకరము కలుగజేయును. క్షేమకరమైన ఉత్తరమును దేవుడే ఇచ్చును. హల్లెలూయా. నా వల్ల నేనేమి చేయలేదు, నా వలన నేనేమి చేయలేదు. ఎస్, ఇది యోసేపులో ఉన్న టాలెంట్. హల్లెలూయా. కానీ ఈ రోజున ఎవరు ఏం చేస్తా ఉంటాం? ఎక్కువగా మన టాలెంట్ మనల్ని చూపిస్తాం. అది కాదు ఇక్కడ. హల్లెలూయా. ఎవరిని చూపిస్తాడు యోసేపు? ఎవరిని చూపిస్తున్నాడు? నేనేమి చేయలేదు, నా వల్ల నేను జీరో. నాలో ఉన్న యేసయ్య హీరో. హల్లెలూయా. నాలో ఉన్న యేసయ్య ఆయన జీరో అయిపోయినాడు. యేసయ్యని హీరోగా యేసయ్యని కనపరుస్తున్నాడు. ఎస్, మనం కూడా సంగమా నువ్వు ఎక్కువగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? 2 విషయాలు నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే నువ్వు ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలి, ఎక్కువగా యేసయ్యని కనపరచాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలా, ఎక్కువగా యేసయ్యనే కనపరచాలి. మనుషులను కాదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలా, ఎక్కువగా యేసయ్యనే ఇష్టపడాలి. మనం
ఇష్టపడాలి. ఆయననే గణపరుస్తున్నాడు. ఉన్నది ఆ జ్ఞానం ఉందా ఆయన దగ్గర? అది ఎవరిచ్చినారు ఆయనకు? ఎవరిచ్చినారు? దేవుడిచ్చినారే. ఈ రోజున నీకు ఇంతటి ఆరోగ్యం ఉంది, మంచి జ్ఞానం ఉంది, మాట్లాడగలుగుతున్నావు, చదవగలుగుతున్నావు, చక్కగా పని చేసుకోగలుగుతున్నావు. ఈ జ్ఞానం ఎవరిచ్చినారు నీకు? మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు, ఎవరిచ్చినారు నీకు? ఈ రోజున మంచి ఆరోగ్యం నీకుంది, ఎవరిచ్చినారు? ఆయన గణపరచు, ఆయన మహిమపరచండి, ఆయనను స్తుతించండి, ఆయనకు విధేయత కలిగి ఉండు, ఆ యేసయ్యకు లోబడి ఉండు, ఆ యేసయ్యను ఎక్కువగా ప్రేమించు. నిన్ను ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఈ కాలంలో ఎలా ఉన్నారు తెలుసా? కష్టం వచ్చినప్పుడే యేసయ్యను ప్రేమిస్తారు. సంతోషంగా ఉంటే ఆయన దగ్గరికి రారు. కడుపు నిండుంటే యేసయ్య ఎవరో తెలియదు, ప్రార్థన ఏంటో తెలియదు. అదే మాడిపోయి ఎండిపోయింది అనుకో, మనకేం చేస్తాము అప్పుడు? హల్లెలూయా చెప్పుదామా? హల్లెలూయా. అయినను యేసయ్య ఈ రోజు మనందరినీ, చెప్పండి, మనందరినీ కాదు, యేసయ్య అందరికీ, లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి యేసయ్య ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా మనం ఉంటే కూడా చాలా మంచిది. అందువరకు దేవుడు రెండు పెట్టినాడు, జీవాన్ని, మార్గము, ఆశీర్వాదము, శాపము. ఈ రెండిట్లో ఏది కావాలో నిర్ణయం తీసుకో. దేవుడి మద్దతు దీవించును గాక. ఆమేన్. అందరూ నిలిచినబడి